బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ కంబంపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మహాలక్ష్మి గారు. సార్, ఇప్పటి వరకు పెద్దవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. చిన్నపిల్లల్లో ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? చిన్నపిల్లల్లో మనం పెద్దవాళ్లలో చూసే ఆరోగ్య సమస్యలు పోనీయండి, హార్ట్ సమస్యలు ఇంకా క్లుప్తంగా చెప్పాల్సి వస్తే కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే పెద్దవాళ్లలో వచ్చే హార్ట్ సమస్యలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ బ్లాకేజ్ రిలేటెడ్. ఓకే వేరేస్ చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ వాల్వ్ రిలేటెడ్. వాల్వ్ అంటే నేను చెప్పాను కదా, ఈ తలుపు ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి రక్తం వెళ్తున్నప్పుడు తలుపు అనేది చిన్నగా ఉండటం, లేకపోతే లీక్ అవ్వడం, ఇది ఒక కారణం ఉంటుంది. లేకపోతే మనం చాలామందికి హార్ట్లో హోల్ అని వింటుంటాం, చిన్నపిల్లల్లో హార్ట్లో హోల్ అని వింటుంటాం. ఇది రెండో రకమైన సమస్య. ఒకటి వాల్వ్, రెండోది ఇదేంటి హోల్స్. నెంబర్ 3 ఈజ్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్. కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే వాళ్ళకి గుండెలో ఉండాల్సిన భాగాలు కరెక్ట్ పొజిషన్లో ఉండకపోవడం వల్ల, లేకపోతే కొంచెం లావుగా ఉండటం, కొంచెం సన్నగా ఉండిపోవడం వల్ల, ఇవన్నీ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అనేవి. అది ఇంకొక ఎంటిటీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్వ్ సంబంధించిన ఎంటిటీ. ఈ వాల్వ్ సంబంధించిన ఎంటిటీ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే, ఈ రోజున నేను ఇందాక చెప్పినట్టు ఎక్సలెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి. అండ్ మనం అసలు నియోనేటల్ అంటే మన ఫీటల్ ఈకోకార్డియోగ్రఫీ అని ఉంటుంది. అంటే మనం ఎప్పుడైతే బేబీ పొట్టలో ఉన్నప్పుడే మనం స్కాన్ చేసి ఇలాంటివి కొన్ని అర్థం చేసుకోవచ్చు. ముందుగానే అర్థం చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ని కలవాల్సి ఉంటుంది. కలిసినప్పుడు వారు చెప్తారు, మీరు డెలివరీ అయిపోయినా ఇమీడియట్గా రండి, లేదా పర్వాలేదు 3 నెలల తర్వాత రండి, ఒక 6 నెలల తర్వాత రండి. ఇలాంటి కొన్ని టైం లైన్స్ అనేది వాళ్ళు ముందే నిర్దేశిస్తారు. ఆ ముందే నిర్దేశించిన టైం లైన్స్లో మనం వెళ్ళడం ద్వారా ఈ సమస్యని అక్కడే కంట్రోల్లో ఉంచుకోవడం, తగ్గించుకోవడము, లేకపోతే దానికి ఒక ఆపరేషనో లేకపోతే ఒక పర్క్యూటేనియస్ డివైస్లు పెట్టేసి దాన్ని సెటిల్ చేయడం చాలా వరకు కూడా ఈ రోజున అడ్వాన్స్డ్ సపోర్ట్స్తో మనం చూస్తున్నాం. అది మొదటి సమస్య. నెంబర్ 2 హార్ట్లో హోల్స్ సంబంధించి. సో ఇది చాలా బాగా వింటూ ఉంటాము మనం. ఆ సినిమాలో హార్ట్లో హోల్ అనేది చాలా ప్రాచుర్యంగా వచ్చింది. అయితే దీంట్లో హార్ట్లో హోల్లో కూడా ఎలా ఉంటుందంటే మెయిన్గా 3 రకాల హోల్స్ చూస్తాం అనమాట. ఓకే, గుండె భాగంలో ఏఎస్డి అని ఉంటుంది. ఇంటర్ ఏట్రియల్ సెప్టంలో ఉండే హోల్ ద్వారాని ఏఎస్డి అంటాం. అది ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటే వెంట్రికల్స్ మధ్యలో ఉండే హోల్ ని, అంటే మధ్యలో ఇంటర్ వెంట్రికులర్ సెప్టమ్ అంటే ఒక గోడ ఉంటుంది, దాంట్లో హోల్ని మనం విఎస్డి అంటాం. అలాగే పీడిఏ పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ అంటే ఒక అయోర్టాకి పల్మనరీ ఆర్టరీకి మధ్యలో ఉండే ధమనులు. ఇది చాలా ఇంపార్టెంట్ ధమనులు. ఏదైతే మొత్తం శరీరానికి సప్లై చేసే ధమనిని మనం అయోర్టా అంటాము. మొత్తం ఊపిరితిత్తులకు సప్లై చేసే ధమనిని పల్మనరీ ఆర్టరీ అంటాం. సో ఈ 2 ధమనుల మధ్యలో హోల్ని పీడిఏ పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్ అంటాం. ఈ 3 హోల్స్లోకెల్లా అత్యంత కీలకమైనవి విఎస్డి అండ్ పీడిఏ అనమాట. ఈ 2 హోల్స్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏఎస్డి కేసెస్ యూజువల్గా ఏంటి అంటే దానికి అవే తగ్గడం చాలా కేసెస్లో చూస్తూ ఉంటాము. 100లో 80 కేసుల దాకా వాటంతటవే ఇంప్రూవ్ అవుతాయి. ఒక 10 to 20% కేసెస్లో మాత్రం అవి మూసుకుపోవు. అలాంటి కేసెస్లో మనము మరి హోల్ చిన్నగానే ఉంటే తొడ నుంచి ఒక చిన్న డివైస్ పంపిస్తాం, పర్క్యూటేనియస్ డివైస్ అని చెప్పేసి, దాంతో అది మనం క్లోజ్ చేసేయచ్చు. అది కూడా ఇమీడియట్గా క్లోజ్ చేయము. ఏఎస్డి కేసులో ఒక 8 to 10 years వెయిట్ చేస్తాం, ఎందుకంటే మూసుకుపోవడానికి దానికి అంత టైం ఇస్తూ ఉంటాం అనమాట. ఆ టైంలో కూడా మూసుకుపోలేదంటే అప్పుడు వీ నీడ్ టు డూ ఏ డివైస్. వేరేస్ విఎస్డి కేసు మాత్రం ఇది కాస్త మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది డెలివరీ అవ్వగానే ఒకసారి స్కాన్ చేసుకునే సైజ్ ఎంత ఉంది, తర్వాత 1 month తర్వాత నుంచి కొంచెం రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుంటూ ఈ హోల్ పెరుగుతుందా తగ్గుతుందా, ఓకే అదే స్థాయిలో ఉందా, అలాగే ఏ భాగంలో ఉంది, దీనివల్ల లెఫ్ట్ సైడ్ ప్రెషర్స్ ఏమైనా పెరుగుతున్నాయా, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బికాస్ ఈ పేషెంట్స్ అందరూ కూడా 6 నెలల లోపల ఆపరేట్ చేయడం చాలా కీలకం. 6 నెలలు దాటిన తర్వాత మనం ఆపరేషన్ చేయాలి అనుకున్నా, లేదు సార్ నేను ఒక 6 నెలల తర్వాత వస్తాను, ఆపరేషన్ చెప్పిన వ్యక్తికి, అందరికీ కాదు, ఆపరేషన్ చెప్పిన వ్యక్తికి 6 నెలల తర్వాత వస్తే అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ లేదు. అది అప్పుడు ఎంత తీవ్రంగా వెళ్తుందంటే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తుంది.
ఇకపోతే పీడిఏ, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్, ఏదైతే రెండు దమల్ని కలుపుతున్న సమస్య, ఆ సమస్య కూడా ఇంచుమించు ఇలాంటి విఎస్డి లాంటి ట్రీట్మెంటే రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవాలి. 6 నెలల లోపల ఆపరేషన్ అవసరమైతే అది పర్క్యూటేనియస్ డివైస్ అంటే తొడ నుంచి చేయవచ్చు, లేకపోతే ఓపెన్ హార్ట్ చేయవచ్చు, ఏది చేసి కూడా మనం రిజల్ట్ సాధించవచ్చు. లేదు దానికంటే ఇంకా డిలే చేసామనుకోండి, అప్పుడు మనం ఒక్కొక్కసారి ఆపరేషన్కి కూడా పనికి రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంకా మనం ఇక్కడ కాదు, అది అమెరికాకు వెళ్ళినా అదే ఎందుకంటే ఈ రోజున అమెరికాలో ఎలాంటి గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ మొడాలిటీస్ చేస్తున్నారో మనం అవన్నీ కూడా భారతదేశంలో చూస్తాం. సో అలాంటప్పుడు మనం అమెరికాకు వెళ్ళినా కానీ పెద్దగా హెల్ప్ అవ్వదు అనమాట ఇలాంటి పేషెంట్ సినారియోస్లో. ఇంకపోతే లాస్ట్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయండి. టెట్రాలజీ ఆఫ్ ఫాలో కానివ్వండి, లేకపోతే డిఓఆర్వీస్ కానీ, డిసిఆర్వీస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. టీజీఎస్ కానీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సమస్యకి అనుగుణంగా, అంటే స్టీనోసిస్ ఉందా లోపల, విఎస్డి ఎంత పెద్దగా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎంత బాగుంది శరీరానికి. సో కేస్ టు కేస్ బేసిస్ మీద వీ హ్యావ్ టు టేక్ మల్టిపుల్ కన్సల్ట్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక హార్ట్ టీమ్ అనేది ఉంటుంది, అంటే ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, ఒక ఇకోకార్డియోగ్రాఫర్, అలాగే పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, వీరందరూ మామూలుగా ఏంటి అంటే వీరందరూ కూడా కూర్చొని ఏదైతే బాగుంటుంది, ఈ పేషెంట్లు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎటువంటి మార్గాన్ని మనం ఎంచుకొని డిసైడ్ చేయాలి అనేది మనం డెసిషన్ తీసుకొని దాన్ని అనుగుణంగా మనం ట్రీట్మెంట్ నిర్దేశన అనేది జరుగుతుంది. ఇది క్లుప్తంగా చిన్నపిల్లల్లో హార్ట్ సమస్యల్లో వచ్చే సమస్యలు ఎలా ఐడెంటిఫై చేస్తాము, దానికి తగ్గట్టుగా ఎలాంటి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటాం. ఇప్పుడు చిన్నప్పుడే సర్జరీ అయిందనుకోండి పిల్లలకి, పెరిగే కొలది ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళకి? అయితే సర్జరీలో మళ్ళీ 2 రకాలండి. నేను చెప్పిన ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, దాన్ని ఎప్పుడైతే పెరికార్డియల్ ప్యాచ్తో క్లోజ్ చేయడమో, లేకపోతే తొడ నుంచి వెళ్ళి చిన్న మనం వాడుక భాషలో బటన్ అంటాం అనమాట, ఏఎస్డి డివైస్. సో అలాంటివి పెట్టడం ద్వారా ఎప్పుడైతే దాన్ని కవర్ చేస్తామో వాళ్ళకి కంప్లీట్ 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. ఎటువంటి అంటే వాడి పక్కన ఒక నార్మల్ సాధారణ పిల్లవాడిని పెట్టుకొని ఇతను ఎలా ఉంటుంది, అతని గ్రోత్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఇద్దరిది సరి సమానంగా ఉంటుంది. మనం అదే కరెక్ట్ టైంలో ఆ ప్రొసీజర్ కనుక చేయించుకుంటే మాత్రం నిండు 100 ఏళ్ళు బతుకుతాడు పేషెంట్. ఫ్యూచర్లో ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లం ఉండదు. అసలు నన్ను అడిగితే నాకు అంటే ఈ సమస్య ఉందని చెప్పాల్సిన అవసరం కూడా లేదనమాట. అలాంటి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సరైన టైంలో అది తీసుకుంటే. అంటే ఇంకా పిల్లల్లో మెయిన్గా ఏమేమి సమస్యలు చూడొచ్చు సార్? ఇవి కాకుండా మనం కొన్ని ఏంటి అంటే ఈ కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అని, ఏదైతే రక్తనాళాల్లో మొత్తం అయోర్టా అంటే గుండె నుంచి పూర్తి శరీరానికి వెళ్ళే రక్తనాళం అయోర్టా అంటాము, దాంట్లో సన్నబడిపోయి కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా అని చూస్తుంటాం. అది కూడా ఏంటి అంటే మనం బెలూన్ పెట్టి ఓపెన్ చేసి, లేకపోతే ఒక స్టెంట్ పెట్టి, ఇలాంటి సమస్యలతో మనం ఇలాంటి ప్రొసీజర్స్తో మనము రిజల్ట్ సంపాదించవచ్చు. అలాగే హెచ్ఓసిఎం, హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని పేషెంట్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కండిషన్ చాలా తక్కువగా ఉంటుంది కానీ బట్ చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ ఫ్యామిలీలో ఎవరికైనా సడన్ డెత్స్ సంభవించి ఉంటే మాత్రం ఈ పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే తగిన సమయంలో కొన్ని ఎంఆర్ఐ పారామీటర్స్ ఉంటాయి, కార్డియాక్ ఎంఆర్ఐ చేసుకొని, ఫ్యామిలీ హిస్టరీ, కొన్ని ఈసీజీ చేంజెస్, ఎకో చేంజెస్, వీటి పేస్ చేసుకొని అవసరమైతే ఒక డిఫిబ్రిలేటర్ అంటే సబ్క్యూటేనియస్గా ఒక చర్మం కింద ఒక చిన్న మెషిన్ పెడతారు, దాని నుంచి లీడ్స్ గుండెలో వెళ్తుంటాయి. సడన్గా వీళ్ళకి సడన్ డెత్ వచ్చే అవకాశం ఉందంటే ఇది షాక్ ఇచ్చి పేషెంట్ని మళ్ళీ రివైవ్ చేస్తుంది. దే కెన్ లీడ్ అ వెరీ నార్మల్ లైఫ్ విత్ దట్. కానీ అలాంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.